హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ జీబ్రా యాక్టెడ్ బై సత్యదేవ్ గారు అండ్ డాలీ ధనంజయ్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్క విషయం పడకాలన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్కి వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా జీబ్రా సినిమా గురించి చెప్పాలంటే ఫెంటాస్టిక్ బ్లాక్ బాస్టర్ నెక్స్ట్ లెవెల్ సినిమా, మామూలుగా లేదు సినిమా అయితే మాత్రం. టూ కూడా అసలు మూవీ అయితే లిటరల్లీ 5 out of 5. నేను రేటింగ్ ఇక్కడే చెప్పేస్తున్నా. ఇంత మిస్టేక్ కూడా లేదు సినిమాలో చెప్పడానికి, ఇంత మిస్టేక్ కూడా లేదు. 2 గంటల 44 నిమిషాలు సినిమా లెంత్. ఇంకో 15 నిమిషాలు ఉంటే బాగుంది అనిపించింది నాకు. 3 గంటలు ఉండాలి కదా, ఎందుకు లేదు? ఇంకో పావు గంట సేపు నాకు చూడాలనిపించింది ఈ సినిమా. ఫర్ ద ఫస్ట్ టైం అలా అనిపించడం, అంటే ఒక సినిమా ఆ డ్యూరేషన్ వాళ్ళు పెట్టింది కాకుండా ఇంకో 15 నిమిషాలు ఉన్నా బాగున్ను అనే ఫీలింగ్ రావడం ఇదే ఫస్ట్ టైం. అబ్బా, నెక్స్ట్ లెవెల్ మూవీ ఇదైతే మాత్రం. 2 కూడా అసలు వాట్ ఏ స్టోరీ అసలు. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్, పర్ఫెక్ట్ ప్లానింగ్. యూనో విలన్ అవ్వడానికి సాలిడ్ రీజన్సే అక్కర్లేదు, ఒక చిన్న రీజన్ అయ్యి ఉండి అది ఆ విలన్కి సాలిడ్ అయితే సరిపోద్ది. అలాంటి ఒక చిన్న పాయింట్ పట్టుకొని వచ్చి ఆ విలన్ ఆర్క్ని క్రియేట్ చేసి డాలీ ధనంజయ్ గారిని ఎలివేట్ చేస్తారయా. అసలు నిజంగా చెప్తున్నా, ఒక స్టేజ్లో ఆయన హీరోనా సత్యదేవ్ హీరోనా అనే ఫీలింగ్ వస్తుంది. యాక్చువల్గా కథ ప్రకారంగా కొంతసేపు అయినా ఆయనే విలన్ యాక్చువల్గా. బట్ హానెస్ట్లీ అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ థింగ్స్ ఉంటాయి ఆయన సైడ్ నుంచి. ఒక చిటికేసే సీన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. అంటే ఒక విలన్ని ఎంత పర్ఫెక్ట్గా, అంటే విలన్ అంటే ఏదో 100 మందిని నరికి అట్లేం అక్కర్లా. అది ఆ చిన్న షాట్ ఒకటి చూపించి ఆ విలన్ తాలూకు స్ట్రెంగ్త్ ఏందో చూపిస్తారు. హ్యాట్స్ ఆఫ్ అసలు నిజంగా చెప్తున్నా. 2 అంటే 2 గుడ్. మొత్తం సినిమా అంతా కూడా పర్ఫెక్ట్ థ్రిల్లరు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, కంప్లీట్ క్యూరియాసిటీ. అసలు ఎక్కడా కూడా చిన్న విషయంలో కూడా మనం ప్రిడిక్ట్ చేయలేము. అండ్ ఎక్కడ ఏమవుతుంది అనే క్యూరియాసిటీని 1% కూడా తగ్గనివ్వరు. నెక్స్ట్ లెవెల్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. అండ్ ఆయన పేరేంది, సత్యరాజ్ గారు, కట్టప్ప. ఆయన క్యారెక్టరైజేషన్ కూడా 2 కూడా ఉంటుంది. తర్వాత సెన్సేషనల్ సత్య. ఈ మధ్యకాలంలో ఆయన ఉన్న సినిమాల్లో ఆయన క్యారెక్టర్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది మెజారిటీ ఆఫ్ ద మూవీస్లో. అండ్ ఈ మూవీలో కూడా ఆయన క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయింది. అసలు 2 కూడా ఆయన సైడ్ నుంచి అయితే మాత్రం మంచి హిలేరియస్ ఫన్ ఉంటుంది ఆయన సైడ్ నుంచి. కొన్ని పోర్షన్స్ నెక్స్ట్ లెవెల్. సో అది అంటే అది ఒకటి యూత్ఫుల్ సీన్ ఉంటుంది, అది కొంచెం ఫ్యామిలీస్కి కొంచెం అట్లా అనిపిస్తుంది కానీ, బట్ మిగతా అన్ని సీన్లో కూడా అసలు ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది, బ్లాక్ హార్స్, వైట్ హార్స్ అని. సో నెక్స్ట్ లెవెల్ అబ్బా మొత్తం అంతా కూడా. అసలు సినిమా స్టార్టింగ్ కావచ్చు, సినిమా ఫస్ట్ హాఫ్లో కావచ్చు, ఇంటర్వెల్లో కావచ్చు, సెకండ్ హాఫ్లో కావచ్చు, ప్రీ క్లైమాక్స్లో కావచ్చు, క్లైమాక్స్లో కావచ్చు, ఎక్కడ 1% కూడా డ్రాప్ అవ్వదు సినిమా. అసలు నేను ఏమంటానంటే, హీరోకి ఫ్లాష్ బ్యాక్ పెడితే మనం కనెక్ట్ అయ్యామంటే ఒక అర్థం ఉందబ్బా, విలన్కి ఫ్లాష్ బ్యాక్ పెడితే అది కూడా కనెక్ట్ అవుతుంది మనకి. ఆ లెవెల్లో తీశారు సినిమాని. అసలు 2 కూడా అసలు సినిమా అయితే మాత్రం ఎంత చెప్పినా తక్కువే ఈ సినిమా కోసం. 5 out of 5 లిటరల్లీ. అంటే ఒక్క మిస్టేక్ లేదు సినిమాలో. పాటల దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, యాక్టర్స్ దగ్గర నుంచి, స్టోరీ దగ్గర నుంచి, స్క్రీన్ ప్లే దగ్గర నుంచి, ఎగ్జిక్యూషన్ దగ్గర నుంచి ప్రతిదీ పర్ఫెక్ట్. 100కి 100 ఫెంటాస్టిక్ సినిమా. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎవర్ కమ్బ్యాక్ ఆఫ్ సత్యదేవ్ గారు. అండ్ నాకు తెలిసి దిస్ ఈస్ ద నెంబర్ 1 మూవీ ఆఫ్ సత్యదేవ్ గారు. బ్లఫ్ మాస్టర్ ఇప్పుడు 2nd పొజిషన్కి వెళ్ళిపోద్ది సత్యదేవ్ గారి కెరియర్లో. మైండ్ బ్లోయింగ్ అసలు నిజంగా. 2 గుడ్ మూవీ అయితే మాత్రం. చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. చెప్తున్నాను కదా, వర్డ్స్ సరిపోవట్లే అసలు చెప్పడానికి, అంత ఫ్యాంటాస్టిక్గా ఉంది సినిమా అయితే మాత్రం.
సో లిటరల్లీ కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు, అక్కడికి వెళ్ళాక తీరండి, అక్కడ కూడా కళ్ళు మూసుకొని ఉండదు. సరే ఓకే, మూవీ అయితే మాత్రం 2 అంటే 2 కూడా అబ్బా, దాట్స్ ఇట్. ఇంకా నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఇలాంటి సినిమాలు కావాలి. రీసెంట్గా బ్యాంక్ మీద వచ్చిన ఒక సినిమా బాగా గట్టిగా హిట్ అయింది, లక్కీ భాస్కర్. ఇది కూడా బ్యాంక్ మీదే వచ్చింది, అండ్ ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక ఫర్దర్గా నాకు తెలిసి బ్యాంకుల మీద కొన్ని సినిమాలు వస్తాయేమో ఇంకా మరి. సరే ఇంకా అది మరి సినారియో. మూవీ అయితే మాత్రం ఫెంటాస్టిక్, నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ మూవీ, 2 గుడ్. అండ్ ఇంకా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు. హీరో సత్యదేవ్ గారు కావచ్చు, హీరోయిన్ గారు కావచ్చు, లేదంటే సత్య కావచ్చు, సత్యరాజ్ గారు కావచ్చు, డాలీ ధనంజయ్ గారు కావచ్చు, కొడుకు కావచ్చు, ఆ క్లైమాక్స్లో ఆ ఎమోషనల్ టచ్ ఇచ్చారు చూడు, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. అక్కడ క్యారెక్టర్స్ కొంతమంది చేశారు, వాళ్ళు కూడా ఫెంటాస్టిక్ అసలు. అంటే సినిమా అంతా ఒక లెవెల్ అయితే ఆ క్లైమాక్స్ టచ్, ఆ ఎమోషనల్ టచ్ ఉంది, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్, ఆల్ ఆఫ్ ఏ సడన్ అట్లా జరిగింది, అది ఎక్స్పెక్ట్ చేయలేం మనం. సో అది ఇంకా బుర్రపాడు. అసలు చాలా ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో, చిన్న చిన్నవే, బట్ ఆ కథ వల్ల, ఆ కథ వెళ్ళిన విధానం వల్ల, స్క్రీన్ ప్లే వల్ల, ఎగ్జిక్యూషన్ వల్ల బ్లాస్టింగ్ ట్విస్ట్లు అనిపిస్తుంటాయి. సో అలాంటి కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది అనమాట. డెఫినెట్గా ఆర్టిస్టులు అందరూ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు, అందులో నో డౌట్. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డెఫినెట్గా డైరెక్టర్ నెక్స్ట్ లెవెల్లో హ్యాండిల్ చేశారు సినిమాని. సీరియస్లీ చెప్తున్నా, బెస్ట్ ఎవర్ స్క్రీన్ ప్లే, అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవర్, అంటే నెంబర్ 1 అనలేం కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవర్ స్క్రీన్ ప్లే, అదైతే మాత్రం ఇంకా క్లియర్గా చెప్పేయచ్చు. అది సినారియో. అంటే ఇంకా చాలా సినిమాలు కూడా చూసాం మనం ఇంతకుముందు, సో అందుకని వన్ ఆఫ్ ది బెస్ట్ అంటున్నాను నేను. సో అది మ్యాటర్. డెఫినెట్గా 2 గుడ్ డైరెక్షన్ అయితే మాత్రం. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే పాటలు తక్కువే ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. అండ్ యూనో ఏ సిచ్యువేషన్కి ఏ కైండ్ ఆఫ్ పాట కావాలో దాన్ని అట్లాగే చూస్ చేసుకున్నారు, అది కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. బీజిఎమ్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్. సో సాంగ్స్ అండ్ బీజిఎం పరంగా కూడా 100% జస్టిఫికేషన్ జరిగింది. సో ప్రతి ఆస్పెక్ట్లోని కూడా, ప్రతి కేటగిరీలోని కూడా 100% అబ్బా సినిమా అయితే మాత్రం. డెఫినెట్గా 2 గుడ్ మూవీ ఇదైతే మాత్రం. మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు, ఓపెన్ స్టేట్మెంట్ ఇది, మస్ట్ వాచ్ మూవీ, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. సో అది గైస్, ఇంకా మళ్ళీ ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పడానికి కూడా ఏం లేదు. అండ్ రేటింగ్ కూడా నేను స్టార్టింగే చెప్పేసా 5 out of 5 అని, ఎందుకంటే 0% మిస్టేక్ కూడా లేదు. నేను సత్యం సుందరం కూడా 4.9 ఇచ్చా, ఎందుకంటే నాకు ఫస్ట్లో వచ్చిన పాటలు ఒక 2 ఉంటాయి, అవి కొంచెం అంటే తెలుగులో బాగాలేవు అవి. సో అదొక్క ఫ్యాక్టర్ మీద తగ్గించా, బట్ దీనికి అది కూడా లేదు. అది సినారియో, ఆ లెవెల్లో ఉంది సినిమా అయితే మాత్రం. 2 గుడ్. సో దాట్స్ గైస్, ఇంకా మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సో ప్రస్తుతానికైతే ఇంతే. ఇంకా మీరు వెళ్ళి మూవీ థియేటర్లో చూడండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా, బాయ్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.